పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్య పుస్తకాల పంపిణీలో పలు చోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్య పుస్తకాల్లోని ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నత అధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా అమరచింత జెడ్పీహెచ్ఎస్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి పాల్గొన్నారు. ఆయా తరగతుల తెలుగు పుస్తకాలను పరిశీలించగా ముందు మాటలో పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పూర్వపు విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొని ఉండటం గమనించిన ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఈఓ భాస్కర్ సింగ్ ప్రధానోపాధ్యాయుడిని పిలిచి ఈ అంశంపై నిలదీశారు. ప్రభుత్వం మారినా పాతవారి పేర్లను ఎలా ముద్రిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. పలు చోట్ల ఇదే విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన కొందరు అధికారులు ఆ పేజీని తొలగించిన అనంతరం పుస్తకాలు అందజేశారు. 2022లో ఆ పుస్తకాలు ముద్రించినవని వివరణ ఇచ్చారు. సంగారెడ్డి, జనగామ జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా ఇదే విషయమై ఆ పేజీ తొలగించి పుస్తకాలు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు. పలు జిల్లాలో మంత్రులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఖమ్మంలోని ఎన్ఎన్పి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పు తెచ్చేందుకే తెలంగాణ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ పేరుతో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. ఇటు సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. 16 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే, అది స్కూల్ బిల్డింగ్స్ ఇవ్వడం అంటే, రిపేర్స్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ ఆలోచన ప్రభుత్వ పనులు బతికించుకోవాలనే పరిస్థితి ఉన్నది. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ప్రభుత్వ పనులు మిగిల్చుకోకపోతే వ్యవస్థ నిర్వీర్యమైపోతుందనే ఆలోచనతో ఒక మంచి అడుగులు ముందుకేస్తాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వ బడులు స్టార్ట్ అయిన రోజే పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, ఆ బట్టలు కుట్టే విధానాన్ని కూడా గతంలో కాంట్రాక్టుల్లో ఎవరికి టైలర్స్ ఇస్తే స్కూల్స్ స్టార్ట్ అయిన 3 నెలలకు 4 నెలలకు బుక్స్ కానీ, 3 నెలలకు 15 ఆగస్టుకో చెప్పి తెలుగుకో బట్టలు కానీ ఇచ్చేటవాళ్ళం. ఇప్పుడు మహిళా సంఘాలకి ఇచ్చేసేది కదా, మహిళా సంఘాలకు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ ద్వారా కుట్టించి స్కూల్ తెచ్చిన రోజు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ముందే ఒక తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాము. పీడ బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరి పిల్లలు చదివేది ఇక్కడే. కానీ నేను ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలతో కోరుతా ఉన్నా, దయచేసి మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ప్రైవేట్ స్కూల్స్ లోనే చదువుతూనే పిల్లలు ఉత్తీర్ణులు అవుతారు, తెలివిమంతులు అవుతారు అనుకుంటా ఉన్నాను. ఇది తప్పు మాట. ఇప్పుడున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, లాస్ట్ కు మీతో మాట్లాడుతున్న మీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కానివ్వండి, మేమందరం కూడా ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళమే అన్న మాట. ఇవి ఇప్పటి